మే 1వ తేదీన మనకు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది. అది కూడా మనకేంటంటేనండి శుక్రవారంతో కూడి వస్తుందన్నమాట. ఎంత శక్తివంతమైనదంటే అంత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అయితే కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. ముఖ్యంగా శుక్రవారం అంటే మే 1వ తేదీ శుక్రవారం 1వ తేదీ చాలా శక్తివంతమైనది, చాలా గొప్ప పౌర్ణమిగా పరిగణించబడుతుందన్నమాట. అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది. కాబట్టి ఈ రోజున ఇలా ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. 4 దిక్కుల నుంచి ధనం వస్తుంది. మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అందుకే కలబంద మొక్కకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. తిదివార నక్షత్రాలను బట్టి కలబంద మొక్కతో మనం పరిహారాలు చేసుకుంటే మన ఇంట్లోకి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తారని కూడా పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మీకు దైవానుగ్రహం లేదని మీరు బాధపడుతున్నా, అలానే కాకుండా మీ ఇంటికి పీడలు పట్టి పీడిస్తున్నాయి, అలానే నరదిష్టి చెడు దిష్టి ఉంది అని మీరు అనుకుంటున్నా సరేనండి, ఖచ్చితంగా ఈ కలబంద మొక్క పరిహారం అయితే చెయ్యండి. కలబంద మొక్క ఏంటంటే మనకు కనిపిస్తూనే ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉంటుంది. కాబట్టి తీసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కనుక రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే కాకుండా ఏంటంటే పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకే ఖచ్చితంగా ఈ కలబంద మొక్క పరిహారం చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే 1వ తేదీ శుక్రవారం వస్తే దానికి చాలా శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి, 1వ తేదీ వచ్చిందనుకోండి, మాకు బాగా కలిసి రావాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, మాకు మంచి ఫలితాలు రావాలి, ఈ నెలంతా కూడా మాకు బాగా అనుకూలించాలి, వడదుడుకులు కూడా ఉండకూడదు, అప్పుల బాధలు ఇలాంటివి ఉండకూడదు. ముఖ్యంగా ఏంటంటే పోయిన నెల సరిగ్గా లేదండి, చాలా వరకు కూడా ఇబ్బందులే అండి, ధనం చాలా ఖర్చు అయిపోయింది, ఈ నెల ఏంటంటే అలా కాకుండా ఉండాలని కోరుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇలా చేసుకోండి. ఖచ్చితంగా ఈ నెల చూడండి, మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారండి, మీరే షాక్ అయిపోతారనమాట. అందుకే ముందుగా ఏంటంటే శుక్రవారం 1వ తేదీ వచ్చింది, మే 1 కాబట్టి ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం, ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి చిత్రపటాన్ని ముందే క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు కుంకుమలతో మీరు అంటే బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి తదితర దేవతలను కూడా మనం అలంకరణ చేయొచ్చు. అలా చేసిన తర్వాత ఏంటంటే ఇంట్లో దీపారాధన చేయండి, దీపం పెట్టండి. అయితే నెలంతా మీకు బాగా కలిసి రావాలి కదా. దీపం ఏంటంటే నేల మీద కాకుండా తమలపాకు మీద బొట్టు పెట్టి దాని మీద మీరు దీపారాధన చేసి ఇంకా తర్వాత వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని ఆ దీపంలో వేసుకోండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం అండి, చాలా ఇష్టపడుతుంది ఆ తల్లి. అందుకే ఇలా యాలకులు అంటే వేసి ఒకటే యాలక్కాయని వేసేసి దీపం పెట్టండి. పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని మాకు మంచి జరగాలి, నెలంతా బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు, ధనానికి సంబంధించిన సమస్యలు కూడా పోవాలని సంకల్పం చెప్పుకొని వేసి ఇంకా దీపం పెట్టి ఆ తర్వాత ఏం చేయండి అంటే దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయొచ్చు. ఉదయం సాయంత్రం యాసిటీస్గా ఇలాగే దీపం పెట్టొచ్చు. ఇంకా అలానే ఇంట్లో ఏంటంటే ధూప నైవేద్యాలతో పూజ చేసి తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. నెలంతా కూడా బాగుంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, సకల శుభాలు చేకూరుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత కలబంద మొక్క పరిహారం అని చెయ్యండి. అయితే కలబంద మొక్క మన ఇంట్లోనే ఉందనుకోండి, మీరు ఏంటంటే కనుక ఒక చెంబడి నీటిని సమర్పించి వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. మా ఇంట్లో కలబంద మొక్క లేదండి అంటే మన చుట్టుపక్కల ఉంటూ ఉంటాయి కదండి కలబంద మొక్కలు. అంటే చాలామంది కూడా కుండీలో పెంచుకుంటారు, కొంతమంది ఏంటంటే నేల మీదనే మనకు చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటాయి, చాలా ఉంటాయి మన పల్లెల్లో కలబంద మొక్కలు. కాబట్టి కలబంద మొక్క దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే కలబంద మొక్క పచ్చని వృక్షం, అలానే కాకుండా దైవానుగ్రహం ఉంటుంది, ముగ్గురమ్మలు కొలువు తీరుతారు, సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కలబంద మొక్కలో నివసిస్తూ ఉంటారనమాట. అందుకే ముగ్గురమ్మల స్వరూపమే కలబంద మొక్క అంటారు. కాబట్టి వేళ్లతో సహా నమస్కారం చేసుకొని పీకి ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. అంటే క్లీన్ చేయటం అంటే ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి, నార్మల్గా నీళ్లు చల్లండి. ఈ కొంచెం అంటే ఒక చెంబడి నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపుని వేసి దాని మీద ఆ నీళ్ళన్నీ కూడా చల్లితే ఏదైనా చెడు ప్రభావం ఉంటే అంటే ఉండదు, మ్యాక్సిమం అయితే దాని మీద ఉండే దుమ్ము ధూళి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంటే అలా ఉంటుంది కదా, అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. అలా చల్లితే ఏంటంటే కనుక ఆ యొక్క మొక్క ఉంటుంది కదా, అది ఇంకా శక్తివంతంగా మారుతుంది, అది ఇంకా పవర్ఫుల్గా మారుతుంది అనమాట. అలా మారిన తర్వాత ఏంటంటే ఆ కలబంద మొక్క నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత చక్కగా మొత్తం అంటే నీళ్లు ఇంకా ఆరిపోతాయి కదండి. ఆ తర్వాత కలబంద మొక్కని తీసుకొని మీరు కావాలంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టొచ్చు, మేము పెట్టలేమండి. నార్మల్గా ఏంటంటే కనుక కలబంద మొక్కని తీసుకొని ఇంకా మీరు తలకిందులుగా వేలాడాలి,
వేలాడదీయండి అంతే. మీ ఇంటికి ఇంకా మీరు చేయాల్సింది పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే దిష్టి కోసం గుమ్మడికాయ కడతాం, కొబ్బరికాయలు కట్టుకుంటాం, అన్నీ చేస్తాం కదా. కొంతమందికి అంత సమయం అయితే ఉండదండి. అలాంటి వాళ్ళు ఈజీగా అంటే పౌర్ణమి తిథిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. తల్లి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. కావలసినంత అనుగ్రహము ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి ఆ రోజున తిదివార నక్షత్రాన్ని బట్టి మనం కలబంద మొక్కతో పరిహారము చేసుకుంటే తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. మన ఇంటిపైన ఎంత ఏడుపు ఉన్నా, ఎంత చెడు దిష్టి ఉన్నా, నరదిష్టి ఉన్నా, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కామన్గా మనం చాలా చూస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇంట్లో ఏంటంటేనండి అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలకు సరిగ్గా లేకపోవటం, పిల్లలే అంటే పడకపోవటం, పిల్లలు పెద్దలకు ఏంటంటే పడకపోవటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ప్రశాంతత అనేది కరువైపోతుంది. ఇల్లు మనకు అనుకూలించదు. ఇంట్లో ఎన్నో ఇబ్బందులండి, చెప్పుకోలేని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే కలబంద మొక్క ఏంటంటే కనుక ఇలా తలకిందులుగా అంటే వేర్లు పైకి, ఆ కలబంద మొక్క చివర్లు ఉంటాయి కదా, అవి కిందికి వచ్చేలాగా ఒక ఎరుపు రంగు తాడు తీసుకోండి. గట్టిది మనం చేతికి కట్టుకుంటాం కదా, అలాంటి తాడు తీసుకొని ఇంకా మీ ఇంటి గుమ్మానికి కట్టేసుకోండి. ఇంకా చూడండి ఎంతలా ఫలితం వస్తుందని మీరు చూడండి. అయితే ఇది చాలామంది 3-4 నెలలు ఉంచుకుంటారండి. అలా ఉంచకండి, ఎందుకంటే మనకు దొరుకుతూనే ఉంటుంది కదా కలబంద మొక్క, తొందరగా చెడుని తీసేసుకుంటుందండి. అందుకే మీరు నెలలో ఒక్కసారి కానీ, నెలలో అంటే కనీసం అంటే 15 రోజులకు ఒకసారి మనకు పౌర్ణమి వస్తూనే ఉంటుంది కదా, నెలలో ఒకసారి పౌర్ణమి, అమావాస్య వస్తూనే ఉంటాయి కదా. ఆ తిదివార నక్షత్రాలను బట్టి మీరేంటంటే కనుక దాన్ని తీసి పడేయటం, కొత్తది కట్టుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా, సమస్యలు ఉన్నా సరే అవేంటంటే మెల్లిమెల్లిగా పోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా అలానే కాకుండా మన ఇల్లు దైవ నిలయంగా మారుతుంది. ముగ్గురమ్మల అనుగ్రహం కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను ఏంటంటే మనం మన కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట. అంత శక్తివంతమైన పరిహారం అండి. అస్సలు కూడా వదులుకోకుండా ఇలా కలబంద మొక్క పరిహారం చేయండి. ఎవరికి చెప్పకండి. అంటే గుమ్మానికి కట్టిన తర్వాత చూసినా పర్వాలేదు, కానీ చెప్పి చేస్తే మాత్రం ఫలితం అయితే రాదు. శుక్రవారం పౌర్ణమి రావటం చాలా విశేషం. ఈ రోజున చేసుకునే పరిహారాలు కావచ్చు, పనులు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, అన్నీ కూడా ఏంటంటే కనుక అనుకూలిస్తాయి. అవి సిద్ధిస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. మన జీవితాన్ని ఏంటంటే కనుక అద్భుతంగా మారుస్తాయి. మన ఇల్లు ఇప్పుడు బాగాలేదనుకోండి, మనం ఏం చేస్తామండి, బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటాం, ఖచ్చితంగా చేయించుకుంటాం. అలా చేయించుకుని అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. అయినప్పటికీ కూడా అవి కూడా ఏంటంటే అంతంత మాత్రమే ఫలితాలు ఇస్తాయి కదా, దానికంటే 1000 రెట్లు బెటర్ అనమాట ఈ కలబంద మొక్క పరిహారం. కాబట్టి కలబంద మొక్కతో ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా మీరు ఈ పౌర్ణమి రోజున ఏంటంటే శుక్రవారం కూడా ఉంది కదా, ఇంట్లో ఒక కలబంద మొక్కను కూడా నాటుకోండి. చాలా మంచిదనమాట. మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక కలబంద మొక్క అంటే కట్టిన తర్వాత మన గుమ్మానికండి అది ఎండిపోయింది అనుకోండి, మన ఇంట్లో చాలా వరకు కూడా చెడు ఉందని అర్థం అనమాట. ఎందుకంటే దైవవృక్షంగా భావించే కలబంద మొక్కనే ఎండిపోయిందంటే మన ఇంట్లో ఎంత చెడుందో మీరు ఆలోచించుకోండి కదా. కాబట్టి ఏంటంటే అక్కడే మనకు తెలిసిపోతుంది. కట్టిన 15 రోజులు కానీ నెలలో కానీ కలబంద మొక్క పాడైపోయింది అనుకోండి, మీ ఇంట్లో తప్పనిసరిగా చెడుందని అర్థం అనమాట. దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటే మన ఇంటిని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. మన ఇంటి మీద ఉండే చెడు నీడ, ఈ చెడు శక్తుల పీడ ఇదంతా కూడా పోతుంది. నరదిష్టి కూడా పోతుందండి. ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించండి. ఆ తర్వాత మీ ఇంట్లో కలబంద మొక్క లేకపోతే తెచ్చి ఒకటి నాటండి. కలబంద మొక్క గుబురుగా పెరిగితే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందని అర్థము. కలబంద మొక్క కుడివైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక సంపద త్వరలోనే మన ఇంటిని అంటే ముట్టబోతుందని అర్థం. అలానే కాకుండా కలబంద మొక్క కుడి ఎడమవైపుకు అంటే ఇలా నిటారుగా పెరుగుతూ ఉంటుంది కదండి, స్ట్రేట్గా. అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక దైవం ప్రవేశించబోతుంది అర్థం. కుడివైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక అదృష్టం అని అర్థం అనమాట. అంటే కలబంద మొక్కలో కూడా ఏంటంటే కనుక ఇలా అర్థాలు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ కలబంద మొక్క పరిహారం కావున చేసుకోండి. అంటే తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి కలబంద మొక్క పరిహారం చేస్తే ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, డబ్బు పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలానే కాకుండా ఐశ్వర్యం, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైన పరిహారము, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారము కాబట్టి మీరు చేయటం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. అంటే ఈరోజు మే 1 కూడా కాబట్టి నెలంతా కూడా మనకు బాగా కలిసి వస్తుందండి. ఇబ్బందులు పెద్దగా ఉండవు అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ ఇబ్బందులు లేకుండా మనకు బాగుండాలంటే కలబంద మొక్క పరిహారం తప్పక చేయాలని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత మే 1వ రోజు అలానే కాకుండా మనకు ఈ రోజున ఏంటంటే కనుక పౌర్ణమి కూడా ఉంది కదా. అయితే ఈ పౌర్ణమి అతీత శక్తివంతమైనది. దీన్ని వైశాఖ పౌర్ణమి అంటారు. చాలా పవర్ని కలిగి ఉండే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకుని ఎవరైతే ఈ 2 వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తిష్ట వేసుకుని కూర్చొని వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట.
అనమాట. ఈ పౌర్ణమి అనే కాదు, ఏ పౌర్ణమికైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ఈ వస్తువులు కొని ఇంట్లో పెట్టుకోండి. వస్తువుల వల్ల ఖచ్చితంగా అదృష్టం పడుతుంది, దురదృష్టం తొలగిపోతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. మన జీవితం ఏంటంటే కనుక మారుతుంది. మనము చాలా వరకు కూడా బీద పరిస్థితిలో ఉంటాము, దీనమైన స్థితిలో ఉంటాం కదా, అలాంటి స్థితిల నుంచి మనం బయటపడటానికి కలబంద మొక్కతో పాటు ఈ వస్తువులు కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అలానే ఈ వస్తువులు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పరమ పవిత్రమైనవండి, చాలా పవర్ని కలిగి ఉండే వస్తువులు అనమాట. ఈ వస్తువులని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి ఈ 2 వస్తువులు అంటే ఇంటికి తెచ్చుకోండి. మనం ఎన్ని చెప్పుకున్నా అందులో 2 తెచ్చుకోండి, ఎక్కువగా అవసరం లేదనమాట. ఈ 2 వస్తువులు చాలు. ముందుగా ఏంటంటే రాళ్ళ ఉప్పు అండి, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం కదా. శుక్రవారం కూడా ఉంది, మే 1 కూడా కదా. అయితే మీరేం చేయండి అంటే కనుక రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. అయితే గల్లులుప్పు ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇంట్లో ఉప్పు దీపం పెట్టుకోండి. వీలుంటే 1వ తేదీ ఉప్పు దీపం పెడితే మంచిదండి. నెలంతా కూడా ఏంటంటే కనుక ఇబ్బంది లేకుండా, బాధ లేకుండా చక్కగా ఉండటానికి, చాలా అద్భుతమైన ఫలితాలు రావటానికి, కోరికలు తీరటానికి, కుబేరులాగా మారటానికి, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఉప్పు దీపం పెట్టండి. ఇంకా తర్వాత ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు. కానీ ఉప్పు ప్యాకెట్ 10 రూపాయలు పెట్టి మాత్రం ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ అయితే ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత ఏంటంటే దాన్ని మీరు అంటే పరిహారంగా కూడా ఉపయోగించుకోవచ్చు. లేదంటే కనుక నార్మల్గా దిష్టి కోసం వంటల్లో కూడా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఇంకా కాబట్టి ఉప్పు అయితే తెచ్చుకోండి. ఉప్పు అప్పుని తీరుస్తుందండి. ఉప్పు ధనాన్ని రప్పిస్తుంది. ఉప్పు 4 దిక్కుల నుంచి కూడా ఏంటంటే కనుక ధనం వచ్చేలాగా చేస్తుంది. ధనద్వారాలను తెరిపించడంతో పాటు ఏంటంటే కనుక డబ్బు లేక మనం కొన్నిసార్లు నరకం చూస్తాము. ధనద్వారాలు మూసుకుపోతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక డబ్బు రావటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పుని కొనండి. రెండోది వచ్చేసి ఏంటంటే పసుపు కొనండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చేసి ఇంట్లో శుభకార్యాలు జరిగేలాగా కూడా చేస్తుంది. పసుపు దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. పసుపు ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటుంది. కావున ఏంటంటే పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే చిన్న పసుపు పొట్లం ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. పసుపు అన్ని విధాలుగా కూడా అండి శ్రేయస్కరం అని చెప్పొచ్చు. ఆ పసుపుని శుక్రవారమే తెచ్చుకోవచ్చు, లేదంటే ఒక రోజు ముందు తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత ఏంటంటే కనుక వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఆ పసుపు ఏంటంటే గుమ్మాలకు రాసుకోవచ్చు. అలానే కాకుండా స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే కనుక పసుపుని అయితే కొనండి. అనంతరం వచ్చేసి చీపురు కొనండి. చీపురు కొంటే మంచిది. చీపురు కొనటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆ తల్లి అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాము. అలానే కాకుండా చీపురు ఇంటికి కొని తెచ్చుకుంటే ఏంటంటే మన ఇంట్లో ఆనందం వెళ్లి విరుస్తుంది, మనకు ఐశ్వర్యం లభిస్తుంది అనమాట. చీపురు ఏంటంటే కొనడం వల్ల మంచిదండి. అయితే ఈ రోజు మీరు కొత్త చీపురు కొన్నారని పాత చీపురు తీసి పడేయకూడదు. అలా పడేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ఆ తల్లి ఇంట్లోకి రాదు. కాబట్టి కొత్తది కొన్నప్పటికి కూడా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పాతదైతే శుక్రవారం పడేయకూడదు, ఇంట్లో నుంచి పడేయకూడదు అనమాట. అందుకే పడేయకండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ధనియాలు. అంటే ధనియాల గురించి మనందరికీ తెలిసిందే కదా, ధనియాలు బంగారంతో సమానమని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే ధనియాలు కొంటే ఏంటంటే కనుక మన జీవితం మారిపోతుంది, మనకు బంగారు యోగం కలుగుతుంది. అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవికి ధనియాలంటే చాలా ప్రీతి అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే చాలా మంది కూడా పౌర్ణమి తిథి రోజున ధనియాలు కొని ఇంటికి తెచ్చుకుంటారు. అలా తెచ్చుకొని ఏంటంటే వాటితో విధి విధానాలు 1 స్పూన్ ధనియాలు తీసుకుని చేతిలో పట్టుకొని మీకేంటంటే కనుక మంచి ఫలితాలు రావాలి, జీవితం మారాలి అని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ ధనియాలను ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పడేస్తే చాలు, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. దరిద్రుడు కూడా ధనవంతుడిలాగా మారుతాడు. అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. అంత చక్కగా ఉంటుంది. కాబట్టి వీలుంటే ధనియాలు కొని ఈ పరిహారం చేసుకోండి. అయితే ఇక్కడ మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా, ఇందులో నుంచి 2 మీకు నచ్చినవి తెచ్చేసుకోండి. అలా తెచ్చుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి. కానీ ఖచ్చితంగా వస్తువులు అయితే తెచ్చుకోండి. చిన్న చిన్నవే కదండి, మనం పెద్దగా ఏంటంటే కనుక డబ్బుని ఖర్చు పెట్టం కదా, పెద్ద వస్తువులు అయితే తెచ్చుకోం. కాబట్టి చిన్న చిన్నవే కావున ఈ చిన్న వస్తువులు అయితే తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇంట్లో 2 పూటల దీపారాధన చేయండి. ఉదయం చేసుకోండి, సాయంత్రం కూడా చేయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే కనుక పౌర్ణమి రోజునండి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నలుపు ఏంటంటే చెడుకు సంకేతం. శని మన జీవితంలో పెరుగుతుంది, తరగదు. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకూడదు. శుక్రవారం గనక మీరు నల్లటి వస్త్రాలు ధరించి మీరు గుడికి వెళ్ళినా లేదంటే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళినా లక్ష్మీదేవి
ఆగ్రహానికి గురవుతారు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి. ఆ తర్వాత మీరు ఇంట్లో ఏంటంటే కనుక ఒక పేపర్ తీసుకోండి, వైట్ పేపర్ తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ నెంబర్ని రాసేసి మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకుంటే నెలంతా కూడా మీకు చక్కగా యోగించి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. డబ్బు లేక నరకం చూస్తారు కదండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 10 రూపాయల నోటు కానీ 20 రూపాయల నోటు కానీ తెల్లని కాగితం కానీ తీసుకొని 333 555 222 అని రాసేసి పెట్టుకుంటే డబ్బు వస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నెంబర్ కాబట్టి ఈ నెంబర్ వల్ల మనకు మంచి జరుగుతుంది. సీక్రెట్గా పర్సులో పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి. మీ జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను ఏంటంటే కనుక పోగొట్టుకోండి, ధన ద్వారాలను తెరిపించుకోండి. ధనం లేక నరకం చూసే వారికి ఏదో ఒక మార్గం నుంచి కూడా డబ్బు వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంకా నెంబర్ రాసుకోండి, ఎవరికి చెప్పకండి.